ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు, కాంగ్రెస్ పాలనలో ఈ 6 నెలల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఈ మూడింటిలో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నాం, అన్యాయానికి గురి కాబడతా ఉన్నాం, వివక్షత గురి కాబడతా ఉన్నాం, నమ్మక ద్రోహానికి గురి కాబడతా ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రము అన్ని రకాలుగా వెనుకబడేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ ఉద్యమకారుడి పైన ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాము. ఈరోజు తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈరోజు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడతాం. ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలకు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పాలకులు ఉన్నారు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారు, అసలు చేస్తారా చెయ్యరా? ఒక డిసెంబర్ 9 లోపల అమలు చేస్తానన్నటువంటి రైతులను రుణమాఫీ ఆగస్టుకు వాయిదా వేశాము. ధాన్యం పైన 500 బోనస్ మేము 20% రైతులకే ఇస్తాము, 80% దొడ్డు ధాన్యము పండించేటువంటి రైతులకు మొండి చేయి చూపిస్తాము. ఈ రకంగా ఇచ్చినటువంటి హామీల నుంచి వెనుకంజ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైనటువంటి పథకాల అమలులో వెనుకంజ, మరొక దిక్కు వచ్చిన ఈ 6 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్ పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి, దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో ఆశతో వచ్చినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముంచింది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనుకున్నారు తెలంగాణ ప్రజలు. కానీ ఏ రకమైనటువంటి మార్పు లేదు. అందుకే వచ్చేటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరిద్దరూ దొందే. మీ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. మీ 2 పార్టీలు కుటుంబ పార్టీలే. మీ 2 పార్టీలు నిజాంకు వారసులే. మీ 2 పార్టీలు బొమ్మా బరుసు లాంటి పార్టీలే. కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి. ఆ మార్పు ఈ నెల 27న జరగనున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో ఏదైతే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయో ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ 2 పార్టీలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.